హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అసలు మన కంపెనీలో కానీ ప్రపంచంలో కానీ అసలు ఎంతమంది కుబేర్లు ఉన్నారు, అలాగే మన కంపెనీ దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయా, దండిగా అంటే మనం ఊహించలేని రేంజ్లో డబ్బులు ఉన్నాయా, అందుకే నిజంగా మన వాళ్ళందరికీ కొంతమందికి పడతాయి అంటున్నారు కదా, లక్షల డాలర్లు పడుతున్నాయా, ఇది ఎంతవరకు నిజం, అసలు ప్రపంచ కుబేర్ల దగ్గర ఎంత ఉన్నాయి ఏంటి, ఒకవేళ నిజంగా లక్షల డాలర్లు ఉన్న వ్యక్తికి తెలియకుండా, అంటే ఆయనకి తెలియకుండా దాన్ని మనీ వేరే వాళ్ళకి షేర్ చేస్తే ఏ రకంగా గవర్నమెంట్ స్పందిస్తుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అనేది మంచి సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకుండా చూడండి. ఇప్పుడు దాకా ఎవరు మీకు చెప్పి ఉంటారు ఇటువంటి సబ్జెక్ట్. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అందరికీ కూడా. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఇంటర్లింక్లో మైనింగ్ చేయని వాళ్ళు మైనింగ్ చేసుకోండి. అలాగే 1 ఆపర్చునిటీ వైరల్ పేలో కూడా రోజుకి మినిమం 10 నిమిషాలు కేటాయించి 10 రాసుకులు చూడండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళేటప్పుడు ముందుగా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, మనకి ఎగ్జాంపుల్కి ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా రూమర్లు స్ప్రెడ్ చేస్తున్నారు. మాకు ఇన్ని లక్షలు పడినాయి, మాకు అన్ని లక్షలు పడినాయి అని చెప్తున్నారు. ప్రూఫ్స్ అడిగితే మాత్రం ఎవరు కూడా స్పందించట్లేదు, చెప్పట్లా. నేను నెంబర్ పెట్టాను కదా, నా ఫోన్ నెంబరు, నా నెంబర్కి చాలామంది మిస్డ్ కాల్ ఇస్తున్నారు కానీ ఫోన్లు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళు నెంబర్ సేవ్ చేసుకోవడానికి మాత్రమే చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏదో ప్రూఫ్ చేయడానికి నాకు ఫోన్ చేయట్లేదు. ఓకే, వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఏం లేవు, నెంబర్ దొరికింది కానీ సేవ్ చేసుకుంటున్నారు తప్ప వాళ్ళు ఏదో ప్రూఫ్లు చూపించడానికి అయితే నాకు ఎవరు ఫోన్ చేయలే. ఓకే, అంటే ప్రాక్టికల్గా వాళ్ళకి నమ్మకం లేదు, అవి పని నిజమా అబద్ధం వాళ్ళకే నమ్మకం లేదు. కానీ వాయిస్లో మాత్రం ఖచ్చితంగా పన్నీయి గ్యారంటీ పడతాయి అని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈరోజు డేట్ వచ్చి ఎంత అండి, 29వ తారీఖు. ఈరోజు డేట్ వచ్చేసి 29వ తారీఖు. ఈ రోజు కల్లా అందరికీ పడిపోతాయని చెప్పి చాలామంది అడవడి చేస్తున్నారు కదా. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ముందుగా అఫీషియల్గా కొన్ని లెక్కల ప్రకారం ప్రపంచ కుబేర్ల దగ్గర ఎంత ఉన్నాయి, మన దగ్గర ఎంత ఉన్నాయి అనేది మాట్లాడుకుందాం. ముందుగా వచ్చేసి మన వాళ్ళు చెప్పిన ప్రకారం, ఇక్కడ లెక్క ప్రకారం ఏంటంటే ఆఖరికి పర్ప్లెక్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంత పెద్ద పెద్ద లెక్కలకి కన్ఫ్యూజ్ అవుతుంది. కానీ ఇలానే కన్ఫ్యూజ్ అవసరం లేదు, మన లెక్కలు మనం వేసుకుందాం. ఎగ్జాంపుల్కి ఒక మనిషికి $150,000 పడినాయి అంటున్నారు. ఓకే, పోనీ $1,00,000 మనకు లెక్క వేసుకుందాం. $1,00,000 ఒక మనిషికి పడినాయి అనుకుందాం. $1,00,000 ప్రజెంట్ ఉన్న డాలర్ ప్రైజ్ చేసుకుంటే $92 అంటే 92 లక్షలు అన్నమాట. ఓకే, పోనీ 1,50,000 అంటున్నారు కాబట్టి అటు ఇటు కాకుండా కొన్ని ₹1,00,00,000 వేసుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్కి $1,00,000 అంటే ₹1,00,00,000 అనుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్కి ₹1,00,00,000 అనుకుంటే 6 లక్షల మంది దాదాపు ప్యాకేజీలు కట్టిన వాళ్ళు ఉన్నారు. 6 నుంచి 7 లక్షల మంది ప్యాకేజీలు కట్టిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ పడాలని చెప్పారు కాబట్టి ఇక్కడ 1,00,00,000 ఇంటూ 6 లక్షలు వేసుకుంటే ఈజీగా అక్కడ లెక్క వస్తుంది కదా, 6 లక్షల కోట్ల రూపాయలు. ఓకే, మీకు ఈజీగా అర్థమైంది కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి $1,00,000 అనుకున్నారు మన వాళ్ళు, 1,50,000 $3,00,000 కూడా పని అంటున్నారు. అది పక్కన పెట్టేస్తే కొన్ని $1,00,000 ఎగ్జాంపుల్ వేసుకుంటే $1,00,000 ఈజ్ ఈక్వల్ టు $92 డాలర్ ప్రైజ్ చేసుకున్న 92 లక్షలు. పోనీ మిగతా 8 లక్షలు ఏం చేసినాయి దాన్ని కూడా కలిపేసి ₹1,00,00,000 లెక్కేసుకున్నాం. ఓకే, 1,00,00,000 ఇంటూ 60 లక్షలు, 1,00,00,000 ఇంటూ 6 లక్షలు, 1,00,00,000 ఇంటూ 6 లక్షలు ఎంత అయిందండి, 6 లక్షల కోట్ల రూపాయలు. ఓకే, ఇక్కడ ప్రపంచ కుబేరు దగ్గర ఎంత ఉంది, ప్రపంచ కుబేరుడి దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఆయన దగ్గర ఉందంట 3,52,800 కోట్ల రూపాయలు. అంటే ప్రపంచ కుబేరుడి దగ్గర కూడా ఇక్కడ అంత అమౌంట్ అయితే లేదు. ఎంత అమౌంట్, 6 లక్షల కోట్ల రూపాయలు అయితే లేదు. అలాగే మన ముఖేష్ అంబానీ దగ్గర కూడా ఎంత ఉందండి, 1,800 కోట్ల రూపాయలు మాత్రం ఉంది. ఓకే, ఇక్కడ మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అంటే ప్రపంచ కుబేరుడి దగ్గర ఉన్న దాంట్లో సగం కూడా, ప్రపంచ కుబేరుడి దగ్గర ఉన్న దాంట్లో సగం కూడా మంది కన్నా ఎక్కువ అన్నట్టు మనల్ని చూపిస్తున్నారు. అంటే ప్రపంచ కుబేరుడే మనకి ఇచ్చే అమౌంట్లో సగం అన్నట్టు. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే అసలు ఇన్ని వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగితే, ఓకే, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ సేల్ జరిగితే అది మార్కెట్లోకి తెలియకుండా సేల్ అవుద్ది అనుకోవడం మూర్ఖత్వం అన్నమాట. అలాంటివి ఏం జరగవండి. ఖచ్చితంగా మార్కెట్లో గవర్నమెంట్ వాటికి తెలిస్తే నోటీసులు పంపిస్తాయని చెప్పి మధ్యలో ఫోటో పెట్టాను కదా, ఆ ఫోటోలో మీకు కనిపిస్తుంది. ఓకే, కాబట్టి ఇలాగ జనాలు పిచ్చోళ్ళు చేయడం అనేది కరెక్ట్ కాదండి. మీకు తెలిసి తెలియని నాలెడ్జ్తో నోటుకొచ్చింది వాగడం అనేది మానుకోండి, రీసెర్చ్ చేయండి. ఎందుకంటే మీకు ఇప్పుడు చదువు రాకపోయినా సరే
ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీరు తెలుగులో చెప్పినా సరే, ఇప్పుడు నేను తెలుగులోనే కదా దాన్ని అడిగింది, తెలుగులో చెప్పినా సరే దానికున్న సమాచారాన్ని అది ఇస్తుంది. ఓకే, ఇక్కడ యాష్ గారి నెట్వర్త్ ఎంత అని కూడా నేను చాట్ జీపీటీని అడిగా. అంటే మన యాష్ సార్ యొక్క నెట్వర్త్ అంటే ఆయన యొక్క ఎంత డబ్బున్న ఆయన అని చెప్పి అడిగితే ఆయనకి పర్సనల్గా డబ్బు ఉన్నట్టయితే ఎక్కడ చెప్పలేదండి. కానీ ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్స్ చేసినట్టు మాత్రమే చూపిస్తున్నారు. వేల కోట్లు అండి, లక్షల కోట్లు కాదు. ఓకే, కొన్ని వేల కోట్లు మాత్రమే ట్రాన్సాక్షన్ చేసినట్టయితే మనకి వీళ్ళు చూపించడం జరుగుతుంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైనా సరే $1,00,000 ఒక మనిషికి పని, $1,50,000 పని, $3,00,000 పని అంటే 100% నమ్మొద్దు. ఒకవేళ కంపెనీ వాళ్ళకి అనుకోకుండా వేసినా అది టెస్టింగ్ పర్పస్ అనుకోండి. ఓకే, ఒకవేళ నిజంగా పన్నీయే అనుకుందాం, అది టెస్టింగ్ అనుకోకుండా ఒకటి కాకుండా ఇంకో అమౌంట్ పడిపోయింది అనుకోవాలి తప్ప ప్రాక్టికల్గా అంతంత అమౌంట్లు ప్రపంచంలో ఎవరు కూడా తెచ్చి ఇవ్వలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. అసలు అసాధ్యం. అది అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయడం అనేది కాదు. ఒకవేళ నేను ఏమైనా నెంబర్స్ తప్పు చెప్తే క్షమించండి, ఎందుకంటే నాకున్న నాలెడ్జిలో నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను అంతే. ఓకే, ఎందుకంటే నేనే మేధావిని అని చెప్పుకోవట్లేదు. నాకన్నా మేధావులు, నాకన్నా తెలివైన వాళ్ళు మన దాంట్లో చాలామంది ఉన్నారు. కాబట్టి ఒకవేళ నేనేమైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను అనమాట. ఎందుకంటే చాలామంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, కాబట్టి ఇక్కడ ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ దగ్గర ఉన్నదే 3,52,000 కోట్ల రూపాయలు. ఎగ్జాంపుల్కి ఇక్కడ మనం 6 లక్షల కోట్ల రూపాయలని ఫౌండర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. నమ్మేలాగా ఉందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎవరైతే ఈ లక్షల కోట్లు పని, వేల డాలర్లు పని, $1,00,000 పని అని చెప్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళని కూడా క్వశ్చన్ అడగండి, ఇది నిజమా కాదా అనేది. ఓకే, కాబట్టి ఇక్కడ నోటుకొచ్చిన అమౌంట్లు చెప్పి ఏది పడితే చెప్పొద్దండి. పోనీ ఎగ్జాంపుల్కి నిజంగా కంపెనీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకున్నాం. ప్రపంచంలో కుబేరులు అంటే ఇప్పుడు టాపు కనీసం 9లో 10లో ఆయన పేరు ఉండాలిగా. ఇప్పుడు కనీసం $1,00,000 ఉన్నా, $2,00,000 ఉన్నా, ఇప్పుడు మన అంబానీ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత ఉందో దానికన్నా ఎక్కువ ఉన్నట్టే కదా. $6,00,000 అంటే దగ్గర ఎలాన్ మస్క్ని దాటిపోయి నెంబర్ 1 స్టేజ్లో ఉండాలిగా మన యాష్ గారు. మరి ఎందుకు లేరు? ఆయన చెప్పుకోవట్లా, మనం చెప్తున్నాం సొంతంగా. ఆయన చెప్పకపోయినా ఆయన దగ్గర ఉన్నాయి లేవని చెప్పుకున్నా సరే మనం మాత్రం ఉన్నాయని చెప్పేసి మనకు తెలియకుండా ప్రోడక్ట్ సేల్ అయిపోతుంది. సేల్ అయిపోయినంత మాత్రం ఎన్ని లక్షల కోట్లు వచ్చేస్తాయండి ఒకేసారి? ప్రపంచ కుబేరుని దాటేసి ఎంత వచ్చేస్తా ఒక్కరోజుకే. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. నిజంగా కంపెనీ దగ్గర డబ్బులు ఉంటే మన హైదరాబాద్ ఆఫీస్లో ఎంప్లాయీస్కి శాలరీలు ఎందుకు ఇవ్వలేదు? ఆఫీస్ ఎందుకు ముయ్యాల్సి వచ్చింది? దుబాయ్లో ఆఫీస్ ఎందుకు ముయ్యాల్సి వచ్చింది? సింగపూర్లో ఆఫీస్ ఎందుకు ముయ్యాల్సి వచ్చింది? ఈజిప్ట్లో ఆఫీస్ ఎందుకు ముయ్యాల్సి వచ్చింది? ఆఖరికి ఫస్ట్ స్టార్ట్ అయిన యుఎస్లో కూడా ఆఫీస్ ఎందుకు ముయ్యాల్సి వచ్చింది? అలాగే అఫీషియల్గా ఆయన నోటితో ఆయన వచ్చి ఆఫీసులన్నీ మూసేసాము. ఆన్ బేస్కు సంబంధించి ఎటువంటి వర్క్ అనేది జరగట్లేదు. ఆన్ బేస్కు సంబంధించి ఎటువంటి ఎంప్లాయీ కూడా మనకు లేరు. కేవలం ఇప్పుడున్న మెంబర్స్ అందరూ కూడా కొత్త వాళ్ళు. 2 కొత్త ప్లేస్లో వర్క్ జరుగుతుంది, కానీ అది ఎంతమంది చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది చెప్పలేదు మాట. ఓకే, కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, లాస్ట్ అండ్ ఫైనల్, మనిషికి $1,00,000 పడడం అనేది జన్మలో జరగని పని. మీరు దాన్ని ఊహించుకొని కూడా ఊహించుకోవద్దు. ఓకే, ఒకవేళ మీకు ఆ రేంజ్లో అమౌంట్లు పడాలి అంటే ప్రోడక్ట్ అనేది ముందు మనకు రావాలి, వచ్చి ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ కూడా వాడితేనే మనకి ఆ రేంజ్లో అమౌంట్లు పడడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇక్కడ ప్రపంచ కుబేరుల లిస్టులోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎంతైతే సంపాదిస్తారో అంతే ఖర్చులు ఉంటాయండి. ఇప్పుడు అంత సంపాదిస్తున్నారు కదంటే వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో దానికి తగ్గ ఖర్చులు ఉంటాయిగా. డేటా సెంటర్ల మెయింటెనెన్స్ కానివ్వండి, కరెంట్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఆఫీసుల మెయింటెనెన్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఇవన్నీ మిగలగా వాళ్ళ దగ్గర మిగిలింది ఎంత? ఎలాన్ మస్క్ దగ్గర 3,50,000 కోట్లు మాత్రమే. ఇక్కడ మన వాళ్ళు మనిషికి ₹1,00,000 అనుకుంటే 1,00,000 ఇంటూ 6 లక్షలు వేసుకుంటే 6 లక్షల కోట్ల రూపాయలు అయిపోయింది. అంటే ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ని మించి 2 ఇంతలు పెరిగిపోయింది. అసలు అలాంటిది జరుగుద్దా? ఒకసారి మీ మనసుకి మీరే ప్రశ్న వేసుకోండి. ఎవరైనా ఇలాంటి ఫేక్ న్యూస్లు చెప్తే ఈసారి నమ్మొద్దు. ఓకే, కంపెనీ సైడ్ నుంచి ఎవరికి కూడా ఎటువంటి డాలర్లు కూడా పడలేదు. పడినా సరే అఫీషియల్గా వాళ్ళు మనకి బ్యాంకులో వస్తాయి అని చెప్పేదాకా అది మనకు పడినట్టు కాదు. ఓకే, చాలామంది ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకొని క్రియేట్ చేస్తున్నారు అంతే, ఈ రకంగా ఫొటోస్ అంతే తప్ప ప్రాక్టికల్గా ఇవన్నీ కూడా వర్కౌట్ అవ్వవు. ఆఖరికి చూసారుగా పర్ప్లెక్సిటీ కూడా ఇంత కరెక్ట్ లెక్కలు వేలైపోయింది కొన్ని చోట్ల. అంటే ఆల్రెడీ టెక్నాలజీ ఉన్నది కూడా లెక్కలు వేలైనంత స్టేజ్లో అయితే మన వాళ్ళు నెంబర్లు చెప్తున్నారు అనమాట. అది కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, కాబట్టి ఒక మార్కెట్లో ఏదైనా ప్రోడక్ట్ వెళ్ళి
మనకు తెలియకుండా అక్కడ సేల్స్ జరిగిపోతున్నాయి, మనకు తెలియకుండా ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని కొంతమంది మహానుభావులు చెప్తారు, వాళ్ళ గురించి చెప్తున్నా. మనకు తెలియకుండా అక్కడ సేల్స్ జరిగినా, మనకు తెలియకుండా కంపెనీ దగ్గర డబ్బులున్నా గవర్నమెంట్కి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని వేల రూపాయలు, కొన్ని లక్షల రూపాయలు అంటే వేరు, కొన్ని కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్కి దానికి తగ్గ మొత్తం అన్నీ చూపించుకోవాలండి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీలు కానీ ఇవన్నీ ఉంటాయి. ఓకే, అంటే మరి వేరే దేశంలో జిఎస్టీలు ఉండవు, వేరే రకమైన ట్యాక్స్లు ఎన్ని ఉండొచ్చు మ్యాక్సిమం నాకు తెలిసి. కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనం సొంతగా ఊహించేసుకొని మనకు నచ్చిన డేట్లు చెప్పేసి, మనకు నచ్చిన టయాలు చెప్పేసి, మనకు నచ్చిన నోటుకు వచ్చిన అమౌంట్ చెప్పేసి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, కాబట్టి మీకు తెలిసిన ఫౌండర్లందరికీ ఈ వీడియో పంపించండి. వాళ్ళకి కూడా తెలుస్తుంది, ప్రపంచ కుబేరుడికే 3,50,000 కోట్లు ఉన్నప్పుడు మన కంపెనీకి 6 లక్షల కోట్లు, అది కూడా మన ఫౌండర్లకి వేస్తుందంటే ఎలా నమ్ముతాం మనం? అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. మొత్తం మీద నేను చెప్తున్నాను కదండి, కంపెనీ దగ్గర మనం ప్యాకేజీ ప్లస్ ఫౌండర్ మెంబర్షిప్ కట్టిన డబ్బులు మొత్తం మీద పోనీ 23,000 రూపాయలు వేసుకున్నా సరే, మొత్తం మీద 14 లక్షల మంది అయితే ప్యాకేజీలు కట్టలేదు. టోటల్ 1,900 కోట్ల నుంచి 1,800 కోట్ల రూపాయలు మాత్రమే మనం కంపెనీకి కట్టాం. ఓకే, కంపెనీ దానికి డబల్ వేస్తుందంటే పోనీ నమ్మచ్చు. అంటే 1,800 కోట్లకు ఇంకో 1,800 కోట్లు, అంటే ఎగ్జాంపుల్కి మీరు 23,000 కట్టిన వాళ్ళకి 46,000, అలాగే $93 ప్లస్ ఇది 18,000 కట్టిన వాళ్ళకి ఏమో 36,000, ఈ రకంగా వేస్తుందంటే నమ్మడానికైనా కొంచెం ఆస్కారం ఉంటుంది. బట్ మన వాళ్ళు మరీ అతిగా ఊహించేసుకొని ఇంతంత పడిపోయినాయి, అంతంత పడిపోయినాయి అని చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే, అఫీషియల్గా ఎక్కడా కూడా వాళ్ళు చెప్పింది ప్రూవ్ అవ్వలేదు. ఓకే, కాబట్టి అర్థం చేసుకోండి. నోటుకొచ్చిన అమౌంట్లు, నోటుకొచ్చిన ఏ విషయాలు చెప్పొద్దు. ఎక్కడైనా మారండి. పెద్దవాళ్ళు, వయసులో అందరూ కూడా పెద్దవాళ్ళు, వాయిస్లు నేను చాలా వింటున్నాను. కొంచెం అర్థం చేసుకుంటే చిన్నపిల్లల్లాగా చేయమాకండి పనులు. ఓకే, నువ్వు చాక్లెట్ దొంగతనం చేసావంటే నువ్వు చాక్లెట్ దొంగతనం చేసావు అన్నట్టు వద్దు. ఓకే, అంతేగాని ఎవరో వీళ్ళకి చెప్పారంట, వీళ్ళు వినేసారంటే వీళ్ళు 10 మంది చెప్పేస్తున్నారు. అది నిజమో అబద్ధం ముందు తెలుసుకోవాలి కదా. వాడు చెప్తే మీరు చెప్పేది ఏంటండి? వాళ్ళు గడ్డి తినమంటే మనం గడ్డి తింటామా? తెలుసుకోవాలి కదా. మినిమం కామన్ సెన్స్, నాలెడ్జ్ ఉండాలిగా మీకైనా. ఓకే, జాగ్రత్త. మీ వాయిస్లు పబ్లిక్లోకి వెళ్తున్నాయి. రేపు పొద్దున మీరు లాక్కోలేక పిక్కోలేక ఇబ్బంది అయిపోతారు. ఏది పడితే అది నోటుకు వచ్చింది వాగద్దు. ఇది ఒక ఫ్రెండ్లీగా నేను చెప్తున్నాను. నేను అది ఎవరికనేది మీకే తెలుసు. నేను పేర్లు ఊర్లు ఎప్పుడు కూడా వాడను. ఒకవేళ నన్ను ఎంతమంది తిట్టుకున్నా నాకు అనవసరం. ఎందుకంటే నిజాలు చెప్పడం నా హాబీ. నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నా. నేనేదో మేధావునని కాదు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన ఈ మేధావులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.